కానీ ఏ మాటకు ఆ మాట ఒక మా ఒక 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 జమానలా అంటే ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా అసలు ఈ మాట అంటుంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు అసలు వైబ్ వస్తలేదు అంటున్నా వైబ్ అంటే ఆ కళ కనబడట్లే అట్లా అన్నా కూడా అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నారు మీరు వదిలిపెట్టినాను కదా. అంతేనా? ఏం చెప్పదలుచుకోరు ప్రజలకు, ఏం చెప్పదలుచుకోరు మీరు పబ్లిక్ ఏం చెప్పగలుగుతానండి? ఫస్ట్ టైం అంటే మనకు సృష్టించిన వాడు దేవుడు, అందరినీ, నన్ను కానీ మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అయితే సృష్టి ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునితో సంబంధం లేకుండా అయిపోయారు. ఆ సంబంధం తిరిగి కుదిరిచ్చేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మన దేవుడు అందరి దేవుడు, ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ ప్రభు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకం ఉంది, అక్కడ ఉంటాడు. ఆ పరిశుద్ధత లేనిది దేవుడిని ఎవరు మనం చూడలేము. సో ఆ దేవుణ్ణి ఇక్కడ చూడాలా, అనుభవించాలా, ఈ లోకంలో కళ్ళు మూసుకున్నాక అక్కడికి పోవాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఎట్లా మనకు వచ్చిందంటే యేసు ప్రభువుకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. పరిశుద్ధుడిగా పుట్టాడు, కన్య యొక్క గర్భంలో పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించాడు, సిలువలో రక్తం కార్చాడు, బలి అయ్యాడు. ఆ రక్తము పరిశుద్ధ రక్తం, ఆ రక్తం మనకు మోక్షం. ఈ రక్తం అంతా మారిపోయింది. రాజకీయాలు, ఫ్యాక్షన్, త్రాగుడు, భయంకరమైన పాపిస్తుంది. ఈ రక్తంతో కడగబడినప్పుడు రక్తం శుద్ధి అయిపోయింది. మెయిన్గా ఏమంటే నా డెస్టినేషన్ నాకు తెలుసు. ఇక్కడ కళ్ళు మూసుకోవాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి ఎవరైనా. తర్వాత హోలీనెస్ అనేది ఉంటే పరలోకం, నెక్స్ట్ స్టెప్ ఇస్ పరలోకం. ఇప్పుడు మీరు స్వర్గానికే పోతారు, మీరు ఖచ్చితంగా పోతారు, నమ్ముతున్నారా? నేను విషయం చెప్తా. బాంబులతో, తుపాకులతో ధైర్యంగా ఉండేవాడిని, కానీ ఆ దినాల్లో ఒక సమాధి పెట్టి ఎవరైనా తీసుకొని పోతే భయపడేవాడిని. నేను చనిపోతే ఎక్కడికి పోతానండి. కానీ యేసుప్రభువుని దర్శించినాక, పరలోకం నా పట్ల తెరవబడినాక, అన్ని సత్యంలో తెలుసుకున్నాక చాలా మటుకు నేను ఈడ చనిపోతే అక్కడికి పోతాననే ధైర్యం ఉంది. నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. నేను చనిపోతే సమాధి చేస్తారు, పెట్టెలో పెడతారు, దాంట్లో మట్టి వేస్తారు, అదంతా ఏం లేదు, ఆ డిక్షనరీలో లేదు. ఓన్లీ దేవుడు, నేను, పరలోకం. రైట్, ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు అడుగుతాను, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. వైఎస్ రాజారెడ్డి. మా మేనమామ, మంచికి మంచి, చెడుకు చెడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మంచి పొలిటీషియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా మేనల్లుడు, పొలిటీషియన్. నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు పరిచయము, ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు లేరు, మంచి సిస్టమ్ అన్నమాట. చెన్నారెడ్డి మంచి పరిపాలన చేశాడు. వి హనుమంతరావు. పాలిటిక్స్లో ఉన్నాడు, గాంధీ ఫ్యామిలీకి వెరీ క్లోజ్. బాంబుల శివారెడ్డి. ఒకటేమంటే పాపంలో చనిపోయాడు అనేది బాధ. వైఎస్ షర్మిల. పాలిటీషియన్. వైఎస్ వివేకానందరెడ్డి. ఆయన చనిపోయాడు, మంచి వ్యక్తి, ఆయన లోకరీతిగా మంచి వ్యక్తి. వైఎస్ విజయమ్మ. మరి కష్టాల్లో ఉన్నట్టే కదా, భక్త లేకుండా. కేసీఆర్ సిక్గా ఉన్నాడు కదా, అది ఒక బాధ. రైట్. మైకల్ బాబు. దేవుని బిడ్డ, జర్నలిస్ట్ క్రాంతి. కాబోయే దేవుని బిడ్డ అనొచ్చా. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.